హాయ్ హలో వెల్కమ్ టు 60 నేను మీ రచన. హైదరాబాద్లోని శిల్పారామంలో ఇప్పుడు ఒక మంచి స్పెషల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఏంటంటే మన గాంధీ శిల్పా బజార్ నేషనల్, అలాగే 13, 14 తారీఖున భోగి ఇంకా సంక్రాంతికి సంబంధించిన సంబరాలకి ఏర్పాటుకి సంబంధించిన ఏర్పాట్లు అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నాయి. సో ఈ యొక్క మేళ, గాంధీ మేళ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఇప్పుడు ఒక గాంధీ మేళ దగ్గరకు ఉన్న వాళ్ళతో మాట్లాడి దానికి ఒక ప్రత్యేక ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే గాంధీ శిల్ప బజార్ నేషనల్ దగ్గరకు అయితే వచ్చాం మనం. ఇప్పుడు ఇక్కడైతే ఎలాంటి వెరైటీస్ ఇంకా ఇంకేమేమి ఉన్నాయో ఇక్కడైతే వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి. ఓకే, ప్రస్తుతం మనతో పాటు కిషన్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ హౌ ఆర్ యు? ఫైన్ అండి, చెప్పండి. ఓకే సార్, ఈ యొక్క గాంధీ మేళా గురించి చెప్పండి. ఈ గాంధీ శిల్ప బజార్ ఏదైతే ఉన్నదో దిట్స్ ఇస్ ది స్కీమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ స్పాన్సర్ చేస్తారు. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఈవెంట్ ఇన్ సౌత్ ఇండియా. దగ్గర దగ్గర 250 హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, 50 హ్యాండ్లూమ్ స్టాల్స్, తర్వాత ఇంకా 50 జూట్ స్టాల్స్, ఇవన్నీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్స్టైల్స్ మినిస్ట్రీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారనమాట. అంటే దీస్ ఆర్ ఆల్ ది ఆర్టిజన్స్ సెలెక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. వాళ్లకు అప్ అండ్ డౌన్ మన ఫ్లైట్ ఛార్జెస్ ఇస్తారు, తర్వాత డైలీ డిఏ ఇస్తారు, అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటారు అనమాట. అయితే అక్క ఏంటి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ అని మీరు అడిగినట్టయితే, ఇవన్నీ వీళ్లకు హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఒక మార్కెటబుల్ ప్లేస్ మనకు సిటీస్లలో క్రియేట్ చేయాలి. వాళ్ళు తెచ్చుకునేటువంటి మర్చండైజ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ డైరెక్ట్గా వీళ్ళకి అమ్ముకొని, కస్టమర్స్కి అమ్ముకొని, వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేసి మీరు లాభపడండి అనేటువంటి అభిప్రాయంతో గవర్నమెంట్ ఇంత మంచి స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే దీనివల్ల ఇది ఆర్టిజన్స్కు గొప్ప అవకాశం అన్నమాట. లేకుంటే వాళ్ళకి ఏంటంటే ఒక సిటీలో వాళ్ళది, వాళ్ళ సామాను, వాళ్ళ మర్చండైజు, వాళ్ళ యొక్క ఇవన్నీ తీసుకురావటం, ఇంత బ్యూటిఫుల్ యాంబియన్స్లో శిల్పారామంలో అమ్ముకునేటువంటి అవకాశాలు మేము కల్పించటం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించటం, ఇది గొప్ప విశేషం. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకు చాలా లాభపడుతుంది. ఆర్టిజన్స్కు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా కస్టమర్స్కి కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నది ఏదైతే ఉన్నదో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. సో ఇన్ని అవకాశాలు, ఇన్ని మంచి పనులు దీనివల్ల జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ వెంచర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే సార్, ఈ యొక్క భోగి, సంక్రాంతికి, సంబరాలకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? ఇప్పుడు సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ మన వాళ్ళకు తెలుసు. మీకు సంక్రాంతి వచ్చిందంటే గొబ్బెమ్మలు, ఎక్కడ చూసినా కూడా హరిదాసులు, గంగిరెద్దులు, రకరకాలమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నదో ఈ సంక్రాంతికి జరగటం. ఇది శిల్పారామం అసలు యాక్చువల్లీ ఇది ఒక విలేజ్, ఇట్స్ క్రాఫ్ట్ విలేజ్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈ యాంబియన్స్లో, ఇటువంటి విలేజ్ అట్మాస్ఫియర్లో ఇటువంటివన్నీ చేయటం ఏదైతే ఉన్నదో చాలా అరుదుగా ఉంటుంది. పబ్లిక్ ఎంతో సంతోషంగా ఉంటారు. మీరు చూస్తారనమాట, ఎక్కడ పల్లెటూరులో మేము ఇక్కడి నుంచి ఏదో మా విలేజ్కి పోవాల్సిన అవసరం లేదు. శిల్పారామం పోతే చాలు, అక్కడ మా గంగిరెద్దులు దొరుకుతాయి, హరిదాసులు దొరుకుతారు, పిల్లలకు బోడలు పోస్తారు, రేగి పండ్లు పోస్తారు, ముగ్గులు పెడతారు. అన్నీ ఒక మన పల్లెటూరులో ఎట్లయితే ఒక సంక్రాంతి పండుగను మనం చేసుకుంటామో అథెంటిక్గా జరిగేది శిల్పారామంలో. అందుకొరకు మీరు సంక్రాంతి రోజు వచ్చి చూసినట్టయితే 1000 మంది వాళ్ళు వస్తారు. ఎవరి ఫేసులలో చూసినా కూడా సంతోషంగా నవ్వుతూ, నవ్విస్తూ, పిల్లలతోటి ఆహ్లాదంగా, ఆప్యాయంగా పలకరించుకుంటూ జరిపేది సంక్రాంతి. ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయాలంటే ఇట్ ఈజ్ ఓన్లీ శిల్పారామం ఇన్ హైదరాబాద్ సిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఇక్కడ ఉన్న వెరైటీస్ ఏంటో ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్. हाय, आपका नाम क्या है? पूनम यादव। सो इधर का वेराइटीज क्या है, आप एक बार बोलते क्या? इसको मेटर आर्ट बोलते हैं। ये उत्तर प्रदेश यूपी मुरादाबाद से आए हैं हम। ये हमारा साउथ में बहुत अच्छा चलता है। हम ऑल इंडिया फेस्टिवल करते हैं, करते गांधी शिल्प जा रही हैं। गवर्नमेंट हमको बुलाती है विदाउट चार्ज, और आने जाने का खर्चा पूरा टीडी वगैरह पूरा हमको देते हैं। ईयर को आते क्या आप इधर? ये ईयर को जब हमको फ्री लेटर मिलता है तभी हम आते। वेराइटीज क्या है आपके पास? ये इसको बोलते हैं इंस्ट्रूमेंट्स। 3 पीस का सेट रहता है, ये गिफ्ट आइटम्स के लिए, शो पीस अच्छा सेल होता है। ये 18,000 का है 3 पीस। और क्या बोलूँ, हाँ ये है की वॉल स्टैंड है ये भी अच्छा रहता है, ये भी ज़्यादा सेल होता है हमारा। कृष्णा का है ये, कृष्णा इंस्ट्रूमेंट्स दे रखा है इसमें।
ये भी अच्छा है, 1500 का ईच वन आता है। ठीक है, ये बनाने के लिए कितने दिन लगता है आपको? 4-5 डेज वन पीस में एक पीस रेडी होता है हमारा ये। इसमें तो वर्कर लगते हैं, इसमें 3-4 वर्कर के हाथ से निकलता है ये। आप ही करते क्या, वर्कर को है? है हमारे पास, हम पूरा एक जने से रेडी नहीं होता, 3-4 वर्कर्स के पास से एक पीस रेडी होता है, निकलता है। कोई वेल्डिंग करता है, कोई कलर करता है, कोई फेस बनाता है, ऐसे अलग अलग उससे होता है। पूरे कितने वर्कर्स है आपका पास? हमारे पास 25 వర్కర్స్ हैं। ठीक है, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ। ఇప్పుడైతే ఇంకో స్టాల్కి అయితే వచ్చాము, వాళ్ళతో మాట్లాడి అయితే తెలుసుకుందాం వీటి గురించి, ఏం వెరైటీస్ ఉన్నాయో వీళ్ళ దగ్గర అయితే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, हाय, आपका नाम क्या है? मौसमी इमराना, ठीक है, आप किधर से है? असम से। ठीक है, आपका वेराइटीज क्या है इधर? बैम्बो का हाँ, एक बार बताते क्या? मेरे पास क्लिप है, पेनिस्टन है, चूड़ी है, ट्रे है, बास्केट है, काप्स है, ब्रास है, मतलब सब कुछ होता है। पूरे वुडन से बनाते क्या? हाँ, कितने दिन लगता है बनाने के लिए? तो हम दिन नहीं, हम लोग बहुत सारा बनाते हैं, तो सब एक सप्ताह लगता है एक चीज़, तो 500-600 करके उठाते हैं हम लोग। है ना, ब्रश भी है ना, एक बार वो बताते क्या? और कप्स भी है ना, डिफरेंट डिफरेंट टाइप्स ऑफ कप्स भी है ना, एक बार बताओ. ये जो कप्स है, ये कप बनाने के लिए कितने दिन लगता है आपको? हम लोग 100 करके उठाते हैं, तो 2 दिन लगते। ठीक है, वो ब्रश भी है ना आपके पास, वो ब्रश का बनाने के लिए कितने दिन लगता है आपको? वो भी 100 करके उठाते हैं हम लोग। सारा माल जो है, तो 100 पीस दो ऐसे करके उठाते हैं, तो 2-3 दिन लग सकता है। ठीक है, आप बनाते क्या? हाँ, बनाती हूँ, आपको आता है करने के लिए? आता है। ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడైతే మరొక స్టాల్ దగ్గరకు అయితే వచ్చాము, వాళ్ళ దగ్గర ఏ వెరైటీస్ ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, हेलो मैम, आपका नाम क्या है? विजय श्री राम पवार मैम। ठीक है, आपको वेराइटीज क्या है इधर? मैं महाराष्ट्र से हूँ, विजया पवार मेरा नाम है। महाराष्ट्र में औरंगाबाद में डिस्ट्रिक्ट है बीड़, वहाँ से ये लंबानी आर्ट है। हजारों मतलब हजारों साल पुरानी है, एंशियंट हिस्ट्री से चली आ रही ये कला है, जो महाराष्ट्र में लुप्त होती जा रही है। तो उसे हम 20 साल से रिवाइवल कर रहे हैं। तो बहुत सारी चीज़ें हैं जो पारंपरिक जो ड्रेस लंबानी लोग यूज़ करते हैं, उससे कंटेम्प्रेरी प्रोडक्ट बनाए गए हैं। तो अलग अलग ज्वेलरीज है, होम फर्निशिंग है, गिफ्ट आर्टिकल्स है, ज्वेलरीज है। तो इसमें से महिलाओं को रोज़गार मिले, ये सोच के ये सारी चीज़ें डेवलप की गई है। ठीक है, आपके पास क्या वेराइटीज है, एक बार बताते क्या एक एक? यस मैम, ये कुशन कवर है, ये देखिए 10 बाय 10 का है। ये पर्स है, लेदर है प्योर का प्योर, और इस पे हैंड एम्ब्रॉयडरी किया हुआ एकदम ट्रेडिशनल कलर कॉम्बिनेशन से बनाया हुआ पैच है। ये रियूजेबल पैच है, नेचुरल रिसोर्स को ध्यान में रखते हुए रियूजेबल पैच किया हुआ है। ये पार्टी वेयर बैग है, ये भी प्योर लेदर में है। यहाँ पे आप देख सकते हैं ये ऐसी ज्वेलरीज है जो साड़ी में साड़ी पे आप पहन सकते हो, अलग अलग साड़ियों पे यूज़ कर सकते हैं। ये भी थोड़ा सा अलग है। इयररिंग्स है मैम, हेयर स्टिक्स है, चोकर्स है, मतलब और बहुत सारी टाइप है जो यहाँ पे बने हुए हैं। यहाँ। आप कितने दिन लगता है एक एक बनाने के लिए? मैम ये वही तो है कि ये ऐसे बस मार्केट से कुछ भी चीज़ें उठा के इसको चिपकाया नहीं है, ऐसे नहीं बनाया है। एक महिला दिन भर ये 5 ही बना पाती है एक स्टिक, तो समय लगता है। और हैंडमेड में समय का ही पैसा होता है। जो लोग मशीन मेड की तरह इसे बोलते हैं कि नहीं महंगा है, ये तो सस्ता होना चाहिए, ऐसा नहीं होता है, क्योंकि एक आर्टिस्ट उसमें दिन भर मेहनत करता है तभी उसके 5 पीस बन पाते हैं। तो ऑब्वियसली मुझे लगता है कि ये सब चीज़ें थोड़ा टाइम लगता है, इसलिए महंगी होती ठीक है, థ్యాంక్ యూ. है। यस यस मैम, थैंक यू सो मच। ఇప్పుడైతే ఇంకో స్టాల్ దగ్గరకు వచ్చాము, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వెరైటీస్ ఏంటో ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడైతే తెలుసుకుందాం. హాయ్, हाय जी, नमस्ते। आपका नाम क्या है? हाँ, मेरा नाम उषा है, मैं महाराष्ट्र से आई हूँ। महाराष्ट्र से मुंबई से आई हूँ। मेरा ज्वेलरी का है, ग्लास बीड ज्वेलरी है, अगेट्स है, जैसे कि ये ब्रास पे मैंने पॉलिश करके बनाती हूँ, सब मोतियों में है, पर्ल वाले है, रियल पर्ल है। और जो ब्रेसलेट है ये अगेट से है। कैसे बनाते वो, स्पेशल क्या है उसका? रॉ मटेरियल लेके आते हैं और बनाते हैं घर पे। और बहुत सारे हैं ऐसे, जैसे कि शेल है, जैसे कि ये ग्लास बीड्स है, ये सिल्वर है, और ये शेल्स है। आप ही बनाते क्या ये पूरा? हाँ, रॉ मटेरियल लाके हम लोग बनाते हैं। वर्कर्स है, नहीं तो आप ही बनाते? हाँ हाँ हाँ, हमारा मतलब महिला बचत गट का 10 जन का ग्रुप है, हम लोग सब मिलके बनाते हैं।
कितने दिन लगता है ये पूरा करने के लिए, एक एक करने के लिए? एक एक करने के तो 10 एक नेकलेस करने के लिए 2 दिन तो जाते हैं। हम्म एक ही लोग करते क्या, 2-3 लोग करते? 10 लोग करते हैं। हम्म 10 लोग करे तो एक हो जाता 2-3 दिन में। 2-3 दिन में। बहुत सारी वैरायटी है मेरे पास। अभी लेटेस्ट जो आए, जो महाराष्ट्रियन ज्वेलरी है वो भी मेरा ज़्यादा स्पेशल है। महाराष्ट्रियन जिजामात्या हार जो डिस्काउंट है क्या? डिस्काउंट अभी तो यहाँ पे लगा दिया है, क्योंकि महाराष्ट्र से आए ना तो थोड़ा उनका भी होना चाहिए, ऐड होना चाहिए महाराष्ट्र से। साल को आते हैं क्या? हाँ, हर साल आते हैं, लेकिन मुझे यही साल मौका मिला है यहाँ पे आने के लिए, इसके लिए आ गए। कैसा लग रहा है आपको इधर आने के लिए? बहुत अच्छा है, पब्लिक भी अच्छी है, हो रहा है। థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇక్కడ గాంధీ మేళాకి సంబంధించిన ప్రోగ్రాము, వాటి యొక్క వెరైటీస్ ఏంటో అయితే మనం తెలుసుకున్నాం కదా. అలాగే 13th 14th భోగి సంక్రాంతికి సంబంధించిన సంబరాలకి ఏర్పాట్లు అయితే ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్నాయి. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం. కెమెరామ్యాన్ సంతోష్తో యాంకర్ రచన.